వెల్కమ్ టు ఆర్‌నైన్ న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 6 నుంచి జరుగుతాయని ఆలయ రామాంజనేయులు మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ రామాంజనేయులు మాట్లాడుతూ, మీడియా మిత్రులు నమస్కారం. నా పేరు సి రామాంజనేయులు, కార్యనిర్వహణాధికారి. నేను వాస్తవానికైతే తాడపత్రి రెగ్యులర్ గ్రూప్గా అక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ బదిలీపై 28వ తారీఖే ఛార్జీ తీసుకున్నాను గత 3 రోజుల కిందట. స్వామివారి బ్రహ్మోత్సవంలో గ్రామ పెద్దల సహాయ సహకారంతో మరియు గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సారు మరియు గుమ్మనూరు నారాయణ మరియు గుమ్మనూరు ఈశ్వర్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరుపుటకు గ్రామ పెద్దలు మరియు దేవస్థాన అధికారులు పురోహితులతో కలిపి నిర్ణయించుకున్నాము. స్వామివారి బ్రహ్మోత్సవంలో 6వ తారీఖు మొదట స్టార్ట్ అవుతాయి. 6వ తారీఖు ధ్వజారోహణ అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. 7వ తారీఖు సింహవాహనోత్సవము, 8వ తారీఖు శేషవాహనము, 8వ తారీఖు హనుమంత వాహనము, 10వ తారీఖు గరుడోత్సవము, 11 రాత్రి గజవాహనము, రాత్రికి కళ్యాణోత్సవం. అంటే 12వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. మళ్ళీ 12వ తారీఖు మధ్యాహ్నము స్వామివారి బ్రహ్మరథోత్సవ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ 13వ తారీఖు పారువేట ఉత్సవము, 14వ తారీఖు స్వామివారి వసంతోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ఘన విజయంగా జరుపుటకు గాను ఉంజల సేవ లాస్ట్ రోజు 14వ తారీఖు ఉంజల సేవ కూడా వసంతోత్సవంతో కలిపి ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో దాదాపు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మెడికల్ మొత్తం అన్ని వివిధ శాఖల అధికారులందరూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాము. మన శ్రీధర్ రెవెన్యూ డివిజనల్ అధికారి కూడా, మన డిఎస్పీ సారు, మన సిఐ సారు కూడా మన 3 రోజుల కిందట టెంపుల్కి ఇచ్చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించటకు అవసరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని చెప్పి వారు కూడా సూచన చేసి ఉన్నారు. కింద సిబ్బందికి పంచాయతీ డిపార్ట్మెంట్ వారు కూడా పంచాయతీ శాఖ తరఫున మరియు గ్రామస్తుల తరఫున మరియు దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుటకు నిర్ణయించడమైనది. కావున భక్తాదులందరూ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ కోరుచున్నాం. మరియు ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారం చాలా వెలకట్టలేనిది. మీడియా మిత్రుల సహకారం కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో చాలా ఎక్కువగా మెసేజ్ భక్తులకు పాస్ చేసి భక్తులు మరింత ఎక్కువగా వచ్చేటట్లా చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాను. స్వామి పక్క నిలబడండి. మన బ్రహ్మోత్సవాలు 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయి కాబట్టి మన గుమ్మనూరు ఎమ్మెల్యే గారు జయరాం గారు, నారాయణ గారు, ఈశ్వర్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా విజయంగా జరపాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. బొలికొండ రంగనాథ స్వామి దేవస్థానం ముందు మేము సేవకులుగా పనిచేస్తున్నాము. ఈ దేవాలయానికి అభివృద్ధి కోసం చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. దీనికైతే అందరి సహకారంతో బాగు చేయాలనేది మా ఆలోచన. ఊరు గ్రామస్తులంతా కలిసి దీన్ని బాగు చేయాలనే ఆలోచన ముందు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండింది, ఇప్పుడు గ్రామ కంట్రోల్లోకి వచ్చింది. దీనికంతా ఎమ్మెల్యే గారు, గుమ్మనూరు నారాయణ గారు, ఈశ్వర్ గారు వాళ్ళ ఆశీస్సులుగానే బాగా ఉండి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఈ దేవాలయం టెంపుల్ ప్రాకారాన్ని గుడిపైన గోపురాలు నిర్మించాలని వాళ్ళు భావిస్తున్నారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. భక్తాదులు కానీ జరగబోయే రోజుల్లో విరాళాలు ఇచ్చి గుడికి ఆలయాన్ని అభివృద్ధికి చేపరచడానికి అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా అందరూ కోరుతున్నాం. ధన్యవాదాలు.